మాకు బీజేపీకి మాకు ప్రజలకి ఏది మంచిదో చేస్తూనే ఉంటాం. గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే అది వాళ్ళ దురదృష్టం. ఇట్లా బెదిరించి కౌన్సిలర్లని సర్పంచ్ ఇవాళ కేంద్రీయ విద్యాలయం యొక్క ఫౌండేషన్ స్టోను చెలగల్ గ్రామంలో ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకు జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒగ్గి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, ఇది జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది ఎవరైనా మాట్లాడేది ఉంటే బయటకు పోండే. వాళ్ళ ఆస్తులు పెరిగేటట్టు ప్రపోజల్ చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోను ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగి ఇవ్వాలి, వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్ ఇవ్వాలి. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేదా లోకల్ ఎంపీ వచ్చి చేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసినాడు. 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గం. ఈ 3వది కూడా నేనే చేస్తా. ఏదో వాలంతరీ రీసెర్చు అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమయ్యా? నీకేం సంబంధం? నీకెందుకు? ఇది ప్రభుత్వము ఆడికెళ్ళి ఇన్స్టిట్యూట్ పెడుతుంది, మీరు జాగా ఇవ్వాలి. 10 ఎకరాలు ఆప్టిమల్ జాగా, ఐడియల్ జాగా, 10 ఎకరాలు ఇచ్చేయాలి. ఇది కాస్ట్లీ ల్యాండు, ఇది వాలంటరీ ల్యాండు, రైతులకు పనికొచ్చే. రైతుల పిల్లలే చదువుతారు ఈడ. నేను అందామనుకున్న అటూరి లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే, సరేలే పోనీ అది ఏంది గవర్నమెంట్ ప్రోగ్రాంలని. రైతుల పిల్లలు చదవరా అండి ఈడ? రైతు పిల్లలే ఎక్కువ చదువుతారు ఈడ. మీ ఎమ్మెల్యే చిల్లర వ్యవహారం, చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వం వల్ల ఒకవేళ 5-10 ఎకరాలు కాకపోతే జగిత్యాల ప్రజలు నష్టపోతుంది చిల్లర ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు. మీరు ఎవడికి మెహర్బాన్ చేస్తలేడు. మరి మ్యాంగో ట్రేడింగ్ మార్కెట్ కాడు, ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డిని నిలగొట్టుకున్నారు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా, ఆయన ఫ్యూచర్లో ఎలక్షన్లు కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు, అవసరం ఉంటే. చాలా తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ కూడా ఆ పార్టీలు లేనే లేడు. అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మూలమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. సో నువ్వేం సూక్తులు చెప్తావా? నీకే ఇవి లేదు, సంస్కారం లేదు, ఎథిక్స్ లేవు, నువ్వు వేరే వాళ్ళకి సూక్తులు చెప్తావా? మళ్ళీ దానికి తోడు
ఇప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికి ఇప్పుడు నీకు ప్లే గ్రౌండ్ రాదు సరిగ్గా, రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన, ఆ కాపీ మీ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా పెట్టిన, ఇప్పించేయండి అని. లేదా రోజు పొద్దున్న రోడ్ ఎక్కుతామండి, మర్యాద ఇవ్వకపోతే. రైతులు 25 ఎకరాలు ఎందుకు ఇచ్చినవా ట్రేడర్లకి? రైతుల పిల్లలు చదువుకోరా? ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే మళ్ళీ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషనే లేదు. ఏంది ఒకప్పుడు మాట్లాడుకుంటే అన్నాడు, నా స్కూలు తెలుగుదేశము, స్కూల్ ఏంది తెలుగుదేశము అని గ్రాడ్యుయేషన్ వెళ్ళను ఇంటర్మీడియట్ వెళ్ళను చేసిన అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలే, ఏబిసిడీలు నేర్పలే, కాలేజీకి పోయినాక నేర్పుతారట. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రికి ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పి ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు నేర్చుకుంటారు. కాబట్టి తక్షణమే 10 ఎకరాలు ఇమీడియట్గా 5ని 10 చేయాల్సిందిగా మా డిమాండు. చెప్పండి. ఏంది మీ ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడిండు, ఏంది ఈడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి కేంద్రం నుంచి 72,000 రావాలి, అది అడుగుతామేమో అని ఎంపీ వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళి అన్నాడు. సరే, ఇదే ఎమ్మెల్యే వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సంబంధం లేదు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఏం సంబంధం లేదు అన్న రోజులు ఉన్నాయా అండి? ఉన్నాయా? ఇవాళ వచ్చి మాకు నిధులు రావాలి, 2,20,000 గ్రామీణ స్థాయిలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టినా 2,20,000 వస్తుంది కేంద్రానికి వెళ్ళి. ఒప్పుకున్నారా? వాళ్ళే ఒప్పుకున్నారా? ఇప్పుడు ఈయన 2 నాలుకలు ఉంటాయి, ఈయన బీఆర్ఎస్ తరఫున మాట్లాడగలుగుతాడు, కాంగ్రెస్ తరఫున మాట్లాడగలుగుతాడు. స్పెషల్ ఎలిజిబిలిటీ ఉన్నది, 2 పార్టీల తరఫున మాట్లాడగలుగుతాడు. అంటే ఇవాళ ఎవరైతే అసలు సంబంధమే లేదు ఏం చేసినా గద్దముక్కే చేసినా అన్నోడు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆయన్నే మాట్లాడుతున్నాడు, పైసలు రావాలి అంటున్నాడు. నువ్వు నీ ప్రభుత్వము బెనిఫిషరీ లిస్టు ఇయ్యలేదు కాబట్టి డబ్బులు రాలే. నీ దగ్గరనే కాదు, రాష్ట్రంలో చాలా దగ్గరలో మీరు చేస్తున్న అవకతవకలు, బ్యాడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, కాళేశ్వరమే కాదు, ఇదే కాదు, ఇవాళ మీకు ఈ 2 పార్టీలకి హౌసింగు, ఎడ్యుకేషన్, ఫీ రీయింబర్స్మెంట్ లేక రైతులది, మహిళలది, వీళ్ళందరిది కూడా ఉసురు తలిగిపోతారు ఈ 2 పార్టీ. మొత్తం వ్యవస్థలను నాశనం చేసిండ్రు బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నాశనం చేసే ప్రక్రియలో అప్పుడు అటున్నాడు మీ ఎమ్మెల్యే, ఇప్పుడేమో ఇటున్నా అంటున్నాడు. చాలామంది నా దగ్గరకు వచ్చిండ్రు ఇవాళ. ఆ కార్యక్రమం, మన కేవీ కార్యక్రమం నడుస్తూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే చిల్లర మనస్తత్వము, ఈజీఎస్ నిధులు బీజేపీ తరఫున ఉన్నోళ్ళు కానీ, కాంగ్రెస్ వ్యతిరేక సర్పంచులు ఉన్నోళ్ళు కానీ ఆ గ్రామాలకి కేటాయిస్తలేడండి కావాల్సుకొని. జీతాలు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులకు వెళ్ళి ఇవ్వద్దు అని ఉందా, ఆడికెళ్ళి ఇస్తున్నారు. ఇక అట్లా అనుకుంటే ఇక బీజేపీ ఇతర రాష్ట్రాలకు పైసలే ఏమి ఇక వద్దా? ఇట్లా చిల్లరగా ఆలోచన చేస్తే తెలంగాణ రోడ్డు మీదకి వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిన వినతి పత్రము. 16 మంది సర్పంచులు సంతకాలు పెట్టించారు ఈ ఎమ్మెల్యే చేస్తున్న నిర్వాహకం. ఈ చిల్లర దందాలు, ప్రోటోకాల్ల కోసం కొట్లాడు,
నా పేరు చిన్నగా ఉంది, నీ పేరు పెద్దగా ఉంది, ఈ చిల్లరు. ఇవాళ సాయంత్రం రెస్టారెంట్ ఓపెనింగ్కి ఎంపీ గారు పోతుందంటే పొద్దున నేను 9 గంటలకు వచ్చి నేను చేసేస్తా, ఎందుకు పిలిచిర్రు, నేను చేసేస్తా ఫస్ట్, తర్వాత ఏమైనా చేసుకోండి. ఏందండి మీ ఎమ్మెల్యేనే ఇలానట పార్టీ మారాలన్నట. అందరు నీ లెక్క సిగ్గులేని వాళ్ళు కాదు కదా. అంటే వీళ్ళకి ఇంకా హక్కు ఉంటుంది, వీళ్ళు పార్టీ టికెట్ మీద గెలవను, ఈ పార్టీ టికెట్ సంబంధం లేదు. వీళ్ళు ఆయన ఇష్టం ఉన్న పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు. పార్టీ మారమని చెప్పి పైసలు ఇవ్వకపోయిందండి. మళ్ళీ ఈయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టు జాగా ఈయనది, పైసలు ఈయనే. మీడియా మిత్రులు మీ ఎమ్మెల్యేనే. ఏది చిల్లరదంతా నేను చెప్తున్నా. 7 ఈ నియోజకవర్గాలల్లో ఎక్కడ కూడా ఇంత చిల్లరగా ఉండరు. ఇంకోటి ఇదంతా బీఆర్ఎస్ కల్చర్. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్న బుద్ధి లేదురా బేమి, ఎన్ని బీఆర్ఎస్ కల్చర్ ఇదంతా. మీకు అంటించుకోకూడదు.